వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు వీడియోలో సగం జీతపు సెలవు హాఫ్ పే లీవ్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం. ఉద్యోగి పూర్తి చేసిన ప్రతి సంవత్సరపు సర్వీస్కు 20 రోజుల చొప్పున హెచ్పిఎల్ క్రెడిట్ చేస్తారు. ఈ సెలవును జమ చేయటకు డ్యూటీ కాలంతో పాటు అన్ని రకముల సెలవులపై వెళ్లిన కాలంలను కూడా పూర్తి సంవత్సరము సర్వీస్ కింద పరిగణిస్తాము. హెచ్పిఎల్ జమ చేయు విషయంలో గమనించవలసింది ఏంటంటే, ఎర్నడ్ లీవ్ మాదిరిగా జనవరి నెల, జూలై నెల మొదటి తేదీకి జమ చేయరు. సంవత్సరపు సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే హెచ్పిఎల్ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. ప్రొబేషన్ పీరియడ్ సంతృప్తికరంగా పూర్తి చేసిన రెగ్యులర్ ఉద్యోగులందరికీ హెచ్పిఎల్ వర్తిస్తుంది. ఈ సెలవును వ్యక్తిగత వ్యవహారాలు అంటే పర్సనల్ గ్రౌండ్స్ మరియు వైద్య ధృవీకరణ పత్రము అంటే మెడికల్ గ్రౌండ్స్ ఆధారంగా వినియోగించుకోవచ్చు. ఇప్పుడు హెచ్పిఎల్ కమ్యూటెడ్ ఇంటూ ఫుల్ పే గురించి చూసినట్లయితే, ఈ సెలవు వైద్యునిచే జారీ చేయబడిన వైద్య ధృవీకరణ పత్రం ఆధారంగా మాత్రమే మంజూరు చేస్తారు. కమ్యూటెడ్ సెలవు వినియోగించుకొనచో సగం జీతం సెలవులో రెట్టింపు సెలవులను హాఫ్ పే లీవ్ అకౌంట్ నుండి తగ్గించాలి. ఒక ఉదాహరణ చూసినట్లయితే, ఒక ఉద్యోగి వైద్య ధృవీకరణ పత్రంపై 10 రోజులు సెలవులో వెళ్తే ఆ ఉద్యోగి హాఫ్ పే లీవ్ అకౌంట్ నుండి 20 రోజులు తగ్గించాలి. కమ్యూటెడ్ సెలవు మొత్తం సర్వీస్లో గరిష్టంగా అంటే మ్యాక్సిమం 240 రోజుల వరకు మంజూరు చేయవచ్చు. అంటే మొత్తము 480 రోజులు హాఫ్ పే లీవ్ అకౌంట్ నుండి తగ్గించాలి. వైద్య ధృవీకరణ పత్రం మీద కాకుండా వ్యక్తిగత కారణముల మీద కూడా ఈ సెలవును మంజూరు చేస్తారు. ఇటువంటి సందర్భంలో ఎన్ని రోజులు సెలవు వాడుకుంటే అన్ని రోజులు మాత్రమే హాఫ్ పే లీవ్ అకౌంట్ నుండి తగ్గిస్తారు. ఈ సందర్భంలో సగం జీతం మాత్రమే వస్తుంది. వైద్య కారణములతో కాకుండా ఈ సెలవును వాడుకోవడానికి గరిష్ట పరిమితి అయితే లేదు. ఇదండి ఈరోజు హెచ్పిఎల్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.